చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతి అని చెప్పాడు. మేము రాజధాని అమరావతి కాదని ఎప్పుడు చెప్పలా, 3 రాజధానులు అని చెప్పాం. చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, అంతే కదా. ఇవాళ 1,00,000 crores హీ స్పెండింగ్ ఇన్ అమరావతి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న చెప్పాడు, ఎందుకయ్యా ఇన్ని 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు ఒక రాష్ట్ర రాజధాని కోసం. ఈ గుంటూరు విజయవాడ మధ్యలో ఒక 500 ఎకరం తీసుకుంటే అయిపోతుంది కదా అని కదా చెప్పింది. ఆయనకి ఇచ్చినటువంటి అడ్వైజ్ ఇంత కావాలా, 1,00,000 కోట్లు, దానిలో 52,000 కోట్ల రూపాయలు అప్పు. మెడికల్ కాలేజీలేమో 500 కోట్ల రూపాయలతో పూర్తయ్యేటటువంటి మెడికల్ కాలేజీలేమో అమ్మేసుకుంటారు. అవసరం లేనటువంటి రాజధాని కోసం 1,00,000 ఎకరాలు సేకరిస్తారు. అవసరం లేని రాజధాని కోసమేమో 1,00,000 కోట్లు కుమ్మరిస్తారు. ఏంటంటే నాకు అర్థం కాలేదు. నేను ఇప్పుడు చెప్తున్నా రాజధాని నిర్మాణం ఏంటంటే నాకు అర్థం కాలేదు. యూ సెలెక్ట్ ది క్యాపిటల్. గుంటూరు సెలెక్ట్ చేసుకుంటావా, నెల్లూరు సెలెక్ట్ చేసుకుంటావా, లేక అనంతపూర్ సెలెక్ట్ చేసుకుంటావా, వైజాగ్ సెలెక్ట్ చేసుకుంటావా, విజయవాడ సెలెక్ట్ చేసుకుంటావా, అంతే.